హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండి మటన్ కర్రీ చూద్దామా ఫ్రెండ్స్? మటన్ కర్రీ ఇట్లా చిక్కగా గ్రేవీ రావాలంటే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. మటన్‌కి 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 4 ఎల్లుల్లి దంచి పెట్టుకున్నాయి, 5 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. నీట్‌గా మటన్‌ని పసుపు, ఉప్పు వేసి వాష్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఒక హాఫ్ కిలో మటన్. ఇట్లా కుక్కర్ పెట్టుకోండి. ఒక 3 స్పూన్స్ 4 స్పూన్స్ పొయ్యండి ఫ్రెండ్స్. నాన్ వెజ్ కాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నీసు స్మెల్ లేకుండా బాగుంటుంది. ఒక చిన్న బిర్యానీ ఆకు, ఎల్లుల్లి, ఒక 5 ఎల్లుల్లి వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ. ఓకే, కొంచెం గుప్పెడు కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేపండి. 2 నిమిషాలు అట్లా కదపండి గరిటె పెట్టుకుని. కొంచెం సాల్ట్ యాడ్ చేయండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా మగ్గిపోతాయి ఆనియన్స్. మటన్ కర్రీ అందరికీ తెలుసు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు కదా. నా స్టైల్లో చూడండి, డిఫరెన్స్గా ఉంటుంది కొంచెం. అండ్ మీకు లాస్ట్లో ఒక టిప్ కూడా చెప్తాను. మటన్ సాఫ్ట్గా ఉడకాలంటే ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇట్లా 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వండి ఆనియన్స్. ఇదిగోండి ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేదాకా మగ్గనివ్వండి మంచిగా. ఆనియన్స్ ఏ నాన్ వెజ్కైనా కొంచెం ఎర్రగా మగ్గితే కూర చాలా బాగుంటుంది. కొంచెం పసుపు యాడ్ చేయండి. 2 మినిట్స్ వేపండి పచ్చి స్మెల్ పోయేదాకా. ఓకే, ఒక స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మన ఇంట్లోనే నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెండ్స్. ఇట్లా వేయండి, కమ్మగా ఉంటుంది. మన ఇంట్లో నూరు పెట్టుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగుంటుంది. ఓకే, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేదాకా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అవుతే మగ్గనివ్వండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి స్మెల్ పోయాక అప్పుడు మటన్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ మటన్ అట్లా గరిటె పెట్టి కదిపి మంచిగా ఒక 2 మినిట్స్ అట్లా వదిలేస్తే దాంట్లోంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్లో 2 మినిట్స్ అట్లా ఒక 10 నిమిషాలు అట్లా వదిలేస్తే దాంట్లో ఉడికితే మటన్ చాలా బాగుంటుంది టేస్ట్. వెంటనే కారం వేసేస్తే ఏంటంటే అంత బాగోదు ఫ్రెండ్స్. ఓకే, దీంట్లోనే ఒక 10 నిమిషాలు అట్లా ఉడకనివ్వండి, మంచిగా కుక్ అవ్వనివ్వండి. చూడండి వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్లోనే ఒక 10 నిమిషాలు అట్లా కుక్ చేయండి. అండ్ తర్వాత మూత తీసి చూడండి, చూసారా ఇంకా వాటర్ ఎక్కువైనాయి, మంచిగా ఉడుకుతుంది కదా. దాంట్లోనే కొంచెం మగ్గుతుంది, అప్పుడు మటన్ను మగ్గుతుంది కదా, అప్పుడు మనం కారం యాడ్ చేస్తాం. మటన్లో కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, కారం యాడ్ చేసి ఈలోగా ఈ పక్కన ఒక టిప్ అని చెప్పాను కదా, అది ఒక పక్కన కర్రీకి ఎంత వాటర్ కావాలో పెద్ద గ్లాస్ వాటర్ని కాసి పెట్టుకోండి ఫ్రెండ్స్. హాట్ వాటర్ అయితే ముక్క సాఫ్ట్గా మగ్గిపోతుంది. అండ్ ఇంకాస్త మటన్ మామూలుగానే టేస్ట్ వస్తుంది, ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది. మనం కూల్ వాటర్ వేస్తాం కదా, అందుకని కొంచెం బిగుస్తుంది. ఇట్లా హాట్ వాటర్ వేస్తే ఆ వేడి మీద ఇంకాస్త రెట్టింపు అవుతుంది టేస్ట్. ఇదిగోండి నేను చూపిస్తాను. ఇదిగోండి ఇట్లా మగ్గాక కారం కూడా కాస్త పచ్చి స్మెల్ పోయాక అప్పుడు మనం కాసి పెట్టుకున్న హాట్ వాటర్ అయితే వేద్దాం. ఇంకోండి పొగలు వస్తున్నాయి చూసారా, నీళ్ళు. ఇట్లా కాసి పెట్టుకున్న దానికి కర్రీకి ఎంత కావాలో తెలుసు కదా మనకి, అది ములిగేదాకా వేస్తే చాలు. అదిగోండి అట్లా ములిగితే సరిపోతుంది. అండ్ కొంచెం
మీకు ఇష్టమవుతే పుదీనా యాడ్ చేయండి ఫ్రెండ్స్. పుదీనా కూడా ఫ్లేవర్ బాగుంటుంది మటన్కి. ఓకే, కొంచెం ఎక్కువ వద్దు, ఒక 5 విజిల్స్ అవుతే అదే కొంచెం ముక్కు ఉడికేదాకా ఒక 5 6 అట్లా. మటన్కి ఎక్కువే టైం పడుతుంది కాబట్టి మనం హాట్ వాటర్ వేసాం కదా, అంత ఏమి ఇబ్బంది అనిపించదు, ఒక్క పొట్టుకే సరిపోతుంది. ప్రెజర్ అంతా పోయాక మంచిగా ఆ వాటర్ ఇంకలేదు కదా, మంచిగా ఒక 1/2 అవర్ ఒక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ వెలిగించండి ఒకసారి. అదిగోండి అట్లా ఉడకనివ్వండి, ఒక 10 నిమిషాలకు ఒకసారి చూస్తా. ముక్క సాఫ్ట్గా అయ్యేదాకా సిమ్లో పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్, ఇంకేం విజిల్స్ రప్పించక్కర్లేదు. మటన్ మసాలా ఈసారి మీకు చూపిస్తాను. ఓకే, ఇట్లా గరం మసాలా అయితే యాడ్ చేయండి. ఓకే, గరం మసాలా 2 స్పూన్లు యాడ్ చేయండి. ఈ టైంలో ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్, ఉప్పు సరిపోతే యాడ్ చేయండి. ఇప్పుడు నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం అట్లా కలుపుకుండేటట్టు ఉంచుకుని మంచిగా బిర్యానీ, రోటీ అన్నిటిలోకి బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ మటన్ కర్రీ. ఓకే, మంచిగా ముక్క ఉడికిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తున్నాను చూడండి, ఎంత సాఫ్ట్గా ఉడికిందో చూసారా ఫ్రెండ్స్, ఏదో చికెన్ లాగా. ఓకే, ఇట్లా ఉడికిపోయింది కదా, ఇంకా ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ ఉంచి ఇట్లా సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, ఇంకా డిఫరెన్స్గా చూపిస్తాను నెక్స్ట్ టైము.